ఎవరిని కనికరించదు, ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా ప్రాణం తీయొచ్చు. దేశంలో ఏటా 14 లక్షలకు పైగా కొత్త కేసులు, 9 లక్షలకు పైగా మరణాలతో క్యాన్సర్ మోగిస్తున్న ప్రమాద ఘంటికలివి. ప్రతి 5గురి క్యాన్సర్ రోగుల్లో 3 మరణిస్తారంటోంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR. చికిత్సకే ఆస్తులు అమ్మాల్సి వస్తోంది. అవగాహన లేమి ఈ భారీ వ్యయాలు వెరసే బాధిత కుటుంబాలు రోడ్డును పాలవుతున్నాయి. మరి ఈ మహమ్మారిని కట్టడి చేయలేమా? తొలి దశలోనే గుర్తించడం, సత్వర చికిత్సలతో 3 1 వంతు క్యాన్సర్ మరణాలు తగ్గించవచ్చంటున్నారు వైద్య నిపుణులు. క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టేలా మనందరికీ పలు సూచనలు చేస్తున్నారు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు. సాఫీగా సాగిపోతున్న జీవితాలను అగాధంలోకి, అంధకారంలోకి నెట్టేస్తున్న వ్యాధి క్యాన్సర్. ఏటికేడు కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. లక్షలలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. భారతదేశంలోనూ కూడా ఆందోళనకరమైన రీతిలోనే గణాంకాలు కనిపిస్తున్నాయి. ఈ ఆరోగ్య సంక్షోభం నుంచి బయటపడే దారి లేదా? క్యాన్సర్ వస్తే మరణమే శరణ్యమా? క్యాన్సర్కి ప్రస్తుతం అందుబాటులో ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి అనే విషయాలను తెలుసుకునేందుకు మనతో పాటు ప్రముఖ వైద్యులు, క్యాన్సర్ వైద్య నిపుణులు పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. 9 లక్షలకు పైగా మరణాలు దేశంలో, ఇది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి గణాంకాలు. అంటే క్యాన్సర్ ఉధృతికి ఈ మరణాలు తీవ్రతను తెలియజేస్తున్నాయి అనుకోవచ్చు. వచ్చేవాళ్ళు మొదలు పెట్టుకుని వస్తున్నారు, అడ్వాన్స్ స్టేజ్లో వస్తున్నారు. మీ మీడియా అందరం మనం చేయాల్సిన ఏంటంటే ఎర్లీ స్టేజ్లో వస్తే ఆ నెంబర్లన్నీ రివర్స్ అవుతాయి. 90% క్యాన్సర్ క్యూరబుల్ ఇఫ్ యూ కమ్ ఇన్ ఎర్లీ స్టేజ్. సో అది ఆ మెసేజ్ని ప్రమోట్ చేయాలి. మీకు ఏమన్నా లంప్ కానీ రుగ్మత్తు ఉంటే వెళ్ళి చెకప్ చేయించుకోండి. చెకప్ చేయించుకుని ఒకవేళ పొరపాటున క్యాన్సర్ అయింది అంటే ట్రీట్మెంట్ కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే క్యూర్ రేట్ కూడా హైగా ఉంటుంది. తర్వాత ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. మీకు అన్ని రకాల మందులు వాడక్కర్లేదు, ఒక సింపుల్ సర్జరీ, రేడియేషన్ సరిపోతుంది. ఆసియా మొత్తం మీద చూస్తే చైనా తర్వాత భారతదేశంలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి, మరణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషాదాన్ని తప్పించలేము. విషాదాన్ని తప్పకుండా తప్పించగలం క్రైసిస్. నేను అందుకే ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ రాశాను, అది అందరికీ పంపించాను గవర్నమెంట్స్కి. ఏంటంటే హౌ టు అడ్రస్ ద పంచామృత్ సొల్యూషన్ టు అడ్రస్ క్రైసిస్, క్యాన్సర్ క్రైసిస్ ఇన్ ఇండియా. అది ఏమిటంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఈ రకమైన యుద్ధం ప్రకటించాలి. దాని మీద మనం కోవిడ్ మీద యుద్ధం ప్రకటించాం, గెలిచాం కొంత మటుకు, చాలా మటుకు. అలాంటి దీని మీద కూడా చేయాలి. చేస్తే గ్యారంటీగా గెలుస్తాం. ఈ క్యాన్సర్ని కూడా నోటిఫైయబుల్ డిసీజ్ అని తీసుకురావాలి. కోవిడ్ని తెచ్చినట్టు నోటిఫైయబుల్ డిసీజ్ అమెరికాలో ఇది 100% నోటిఫైబుల్ డిసీజ్ వల్ల అడ్వాంటేజ్లు ఏమిటి పెట్టడం వల్ల అంటే ఏ ఊళ్ళో ఏ డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ, పెథాలజీ ల్యాబ్ కానీ, చిన్న హాస్పిటల్ కానీ, పెద్ద హాస్పిటల్ కానీ క్యాన్సర్ పేషెంట్ డయాగ్నోస్ చేస్తే అది స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ చేయాలి. స్టేట్ నుంచి సెంటర్కి వెళ్తుంది ఆటోమేటిక్. ఈ నోటిఫైబుల్ డిసీజ్ పెట్టడం వల్ల అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఊళ్ళో ఎక్కువ ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది మనకి. దాని ప్రకారం రీసోర్సులు ప్రయారిటైజ్ చేయొచ్చు. ఈ ఊళ్ళో బలానా ఊళ్ళో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉంది అంటే అక్కడ స్క్రీనింగ్ ఎక్కువ పెట్టడం, డబ్బులు ఎక్కువ వచ్చేసి గవర్నమెంట్ టార్గెటెడ్ స్క్రీనింగ్ చేస్తుంది. ఇప్పుడు దానివల్ల చాలా ఉపయోగం, రీసోర్స్ మేనేజ్మెంట్. సో దానికి ఏమైనా పెద్ద చేయరాని లేకపోతే ఇంపాసిబుల్ టాస్క్ కాదు. నోటిఫైబిలిటీస్ అని కోవిడ్ ఎంత గంటలో ఒక సంతకం పెట్టేశారు గవర్నర్లను, చీఫ్ మినిస్టర్లు, అయిపోయి. ఇది అంతే. చేయండి, అది ముందు చేయండి. చేసి కరెక్ట్ నెంబర్ తీసుకొని దాని ప్రకారం రిసోర్సులను అడ్జస్ట్ చేసుకోండి. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్స్లో సెంటర్ కానీ స్టేట్ కానీ ఒక క్యాన్సర్ వింగ్, ఒక డివిజన్ కింద ఉండకూడదు. దానికి సెపరేట్ స్టేటస్ వాళ్ళు కోవిడ్కి ఇచ్చినట్టు. అదేంటంటే ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఆర్ కమాండ్ సెంటర్ ఫర్ క్యాన్సర్. ఈ కమాండ్ సెంటర్ అన్ని విషయాలు చూసుకుంటూ ఉండాలి. క్యాన్సర్ అవేర్నెస్ జరుగుతుందా, ప్రివెన్షన్ జరుగుతుందా, ఎర్లీ డిటెక్షన్, స్క్రీనింగ్, ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి అని ఏదో స్మాల్ డివిజన్ ఇన్ హెల్త్ డిపార్ట్మెంట్ చేసి మన కాదు, దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఇవ్వాలి. అది ఇవ్వండి ఇక్కడ అక్కడ. అప్పుడు మీకు ఒక కమాండ్ సెంటర్ కింద ఉంటుంది. ఉంటే తప్ప ఇది ముందుకెళ్ళడం కష్టం, దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకో రకంగా ఏంటంటే కోఆర్డినేషన్. ఈ కమాండ్ సెంటర్ ఉంటే కోఆర్డినేషన్ జరుగుతుంది. నేను కోఆర్డినేషన్ ఎందుకు అంటున్నాను ఆ మాట అంటే, మన ఎన్జిఓలు చాలా మంచి ఉదయంతో మా ఊరు వెళ్ళి మేము స్క్రీనింగ్ చేస్తున్నామండి, మాకు 2 పెద్ద వ్యాన్లు ఉన్నాయి, కొన్నాం 2 కోట్లు పెట్టి.
ఆ ఊళ్ళో చేస్తాడు, పక్క ఊళ్ళో చేస్తాడు, ఇంకోరు వస్తే మళ్ళీ మేము కూడా చేస్తామండి, వాళ్ళు ఇంకో చోట చేస్తారు. వీడేం చేస్తాడు వాడికి తెలియదు, వాడేం చేస్తాడు. ఈ సెంట్రల్ కమాండ్ స్ట్రక్చర్ ఉంటే కనుక ప్రతి స్టేట్లోనూ ప్రతి మొత్తం కంట్రీకి కూడా ఎవరన్నా వచ్చి డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చి మేము చేస్తామంటే అబ్బాయి ఈ విలేజ్ అయిపోయింది, ఇది అది నెక్స్ట్ విలేజ్కి వెళ్ళు, నీ సేవ మాకు మంచిదే, బట్ డూప్లికేషన్ అక్కర్లేదు. ఇలా ఏం చేయాలంటే ఆ మ్యాప్ వేసుకుని ఎవ్రీ విలేజ్ కవర్డా కాదా అని డాట్లు పెట్టుకోవాలి. మనం ఎక్కడ కలెక్టర్స్ ఆఫీస్లో ఉండాలి, ఈ డాట్లు ఉంటే అప్పుడు వాడికి వాళ్ళకి తెలుస్తుంది ఏది మిస్సింగ్. దీనివల్ల మనం వాళ్ళకే ఉపయోగం. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎక్కువ ఉంది, ఈ క్యాన్సర్ ఎక్కువ ఉంది, ఆ క్యాన్సర్, మ్యాపింగ్. అది నేనేమంటా అంటే క్యాన్సర్ అట్లాస్ అంట. డెవలప్ యువర్ ఓన్ క్యాన్సర్ అట్లాస్. మీకు తక్కిన విషయాల్లో మీకు ఉంటుంది అట్లాస్, ఏమేమి ఉన్నాయో మీ డిస్ట్రిక్ట్స్లో, ఇది కూడా పెట్టుకోవాలి. ఇలాంటివి చెప్పాను నేను. ఇలాంటి కమాండ్ సెంటర్లో పెట్టుకోండి, ఇవన్నీ నోటిఫైబుల్ రిసీవ్ చేయండి. తర్వాత ఎన్ఆర్ఐ హెల్ప్ తీసుకోండి, వీఆర్ రెడీ టు హెల్ప్. లాట్ ఆఫ్ పీపుల్ ఏదో విలేజ్ నుంచి వచ్చిన వాడే కదా అందరూ, మీ విలేజ్ నువ్వు బాగు చేసుకోవాలంటే రెడీగా ఉన్నారు చేసేయండి. ఇలాంటివన్నీ చెప్పి నేను అందరికి సెంటర్కి లోకల్ వాళ్ళకి కూడా గవర్నమెంట్స్ కూడా చెప్పాను. ఇవన్నీ చేస్తే మనకి క్యాన్సర్ ఉధృతం హ్యాండిల్లోకి వస్తుంది. ఇవి చేస్తే ఇవన్నీ వచ్చినప్పుడు ఏమిటంటే మన రీసోర్స్లు ఎలా పెట్టుకోవాలని తెలిస్తే ముందుకు వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పారు కదా 1.4 1.5 అది కనుక నమ్మితే మనం ఎవ్రీ ఇయర్ 1.4 1.5 జస్ట్ ఇమాజిన్ యాడ్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్. కొంతమంది ఉంటున్నారు, కొంతవరకు పాపం అడ్వాన్స్ స్టేజ్లో వచ్చిన వాళ్ళు పోతుంది. వీటన్నింటికి మనం ఎక్కడో ఒక్కడ ఆ స్విచ్ని కంట్రోల్ చేయాలి. ఈ ఏడాది 1.4 చూస్తాను అనుకోండి, మేబీ 3 ఏళ్ల తర్వాత 1.1 చేయాలి చూడాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టాం మనం. క్యాన్సర్ అవేర్నెస్, ఎర్లీ డిటెక్షన్. మీరు చెప్పారు కదా 900,000 పీపుల్ 9 crores పోతున్నారని, అది 7 crores అవుతున్నప్పుడు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ ఫర్ ఎర్లీ డిటెక్షన్. ఇంకోటి ఏమిటంటే సూత్రాల్లో నేను చెప్పింది, మీరు చాలా రకం మన సబ్సిడైజ్డ్ కేర్ ఉంది, ఆరోగ్యశ్రీ ఉంది, ఎన్టీఆర్ స్కీమ్ ఉంది మనకి. ఇలాంటి వాటిల్లో స్క్రీనింగ్ కూడా యాడ్ చేయండి. సబ్సిడైజ్ స్క్రీనింగ్ హౌస్ ఉంటే కనుక ఆనందం నాకు, లేకపోతే యాడ్ చేయండి. మన చీఫ్ మినిస్టర్ తప్పకుండా యాడ్ చేస్తే ఆల్రెడీ ఉండే ఉంటుంది. అది చేస్తే ఏమిటంటే మ్యామోగ్రామ్కి వెళ్ళాలనుకోండి, వాళ్ళకి డబ్బులు భయం ఉండదు, డబ్బులు లేవే అని, ఎందుకంటే అది ఆల్రెడీ కవర్డ్. ఈ ప్రాస్టేట్ వాడికి ప్రాస్టేట్ ఎగ్జామ్కి వెళ్ళాడు అనుకోండి, అల్ట్రాసౌండ్, బయాప్సీ, లేదా పిఎస్ఏ స్క్రీనింగ్, వాళ్ళకి ఆల్రెడీ కవర్ చేస్తుంది కాబట్టి ఎక్కువ ముందుకు వెళ్తారు అనే ఆశ మనకి. ట్రై చేయాలి. సో ఇలాంటివన్నీ పెట్టి నేను సూత్రాలు పెట్టి పంపించాను. హోప్ఫుల్లీ థింగ్స్ విల్ స్టార్ట్ మూవ్. అంటే క్యాన్సర్ వస్తే మరణమే శరణ్యమా, లేదా క్యాన్సర్ వ్యాధి వస్తే వాళ్ళ జీవిత కాలాన్ని వాయిదా వేయలేమా? క్యాన్సర్ మరణమే శరణ్యం కాదు, అది పూర్వం రోజులు. ఇప్పుడు ఎంత అడ్వాన్సెస్ జరిగినాయంటే మీకు అద్భుతమైన అడ్వాన్సెస్. ఫస్ట్ థింగ్ ఈజ్ మనం ఇందులో ఈక్వేషన్లో తీసేది, ఎర్లీగా డిటెక్ట్ చేస్తే 90% క్యూర్. ఆ గ్రూప్ పక్కన పెట్టండి. ఇంటర్మీడియట్ గ్రూప్ కొంచెం అడ్వాన్స్డ్, మరీ అడ్వాన్స్డ్గా వస్తే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఉన్నాయి. అందులో కూడా చాలా మటుకు కంట్రోల్ చేయొచ్చు, అది స్ప్రెడ్ కాకుండా చూడొచ్చు, వాళ్ళ లాంజివిటీ పెంచవచ్చు, అన్నీ ఉన్నాయి అందులో సెకండ్ గ్రూప్లో. సో ఈ గ్రూపులు ఉన్నాయి అని ప్రజలకు తెలియాలి. ఇక్కడ ముందు ఇందులో ఉండండి, మీరు ఇందులోకి వెళ్ళమాకండి అని అవేర్నెస్ పెంచాలి పబ్లిక్లో. సో క్యాన్సర్ అనేది మరణ శిక్ష కాదు, ఇట్స్ నాట్ ఏ డెత్ సెంటెన్స్. దేర్ ఈజ్ లాట్ ఆఫ్ హోప్, లాట్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతుంది, లాట్ ఆఫ్ మాలిక్యులర్ టెస్టింగ్, జీన్ టెస్టింగ్, ప్రొఫైల్, క్యాన్సర్ సెల్ ప్రొఫైల్ అన్నీ జరుగుతున్నాయి. దాని ప్రొఫైల్ని పట్టుకుని కావాల్సిన డ్రగ్గే వాడతాం. ఆ డ్రగ్ వాడటం వల్ల ఏమిటి, మనం అన్నెసెసరీగా వాడిని బాధ పెట్టలేదు. అక్కడికి వెళ్ళి కీమోథెరపీ, ఇక్కడికి వెళ్ళి కీమోథెరపీ, ఆ థెరపీ, వాడికి ఏ థెరపీ పనిచేస్తుందో ఈ టెస్టింగ్ తెలుస్తుంది. అలా టెస్టులు వచ్చినాయి, మన ఊళ్ళో ఉన్నాయి, మన దేశంలో ఉన్నాయి, రాష్ట్రంలో కూడా ఉన్నాయి. అది నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అంటారు దాన్ని, మాలిక్యులర్ ప్రొఫైలింగ్ ఆఫ్ ది క్యాన్సర్. సో క్యాన్సర్ని జయించే విషయంలో ముఖ్యంగా మన దేశం ఎక్కడ ఉంది సార్? అలాగే క్యాన్సర్ వచ్చినటువంటి బాధితులు వాళ్ళ జీవిత కాలాన్ని ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళ లైఫ్ స్పాన్ మనం వాయిదా వేసే అవకాశం? వాయిదా అనకండి, ఎందుకంటే కొన్ని క్యాన్సర్ క్యూరబుల్. ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ క్యూరబుల్, ఎర్లీ స్టేజ్ ప్రాస్టేట్ క్యాన్సర్ క్యూరబుల్, ఎర్లీ స్టేజ్ టంగ్ క్యాన్సర్ క్యూరబుల్, లంగ్ క్యాన్సర్ క్యూరబుల్. ఇవి వచ్చిన బాధ ఏమిటంటే ఇప్పుడు మన ఈ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చి పాపం దెబ్బతింటున్నారు అందరు ప్రజలందరూ. ఆ స్టేజ్లోకి రాకుండా ముందే మీకు ఏమన్నా ఉంటే ముందు వెళ్ళండి, ఎందుకంటే ఎర్లీగా తీసుకుంటే చూపిస్తే మీకు క్యూర్ రేట్ పెరుగుతుంది. అప్పుడు నా లైఫ్ 3 ఏళ్ళు పెంచుతారా, 5 ఏళ్ళు పెంచుతారా, 6 ఏళ్ళు పెంచుతారా క్వశ్చన్ ఉండకూడదు. మా ఎయిమ్ ఏంటంటే
ఆంకాలజిస్ట్ ఇండియాలో అమెరికాలో కూడా క్యాన్సర్ క్యూర్ జరిగితే క్యూర్ చేస్తాం గ్యారంటీగా. క్యూర్ చేయలేని పరిస్థితి వాడు ముదిరిపోయిన క్యాన్సర్స్ వస్తే వాడి లైఫ్ స్టేబుల్గా ఉండి హాయిగా ఉండేట్టు చేస్తాం. లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ మాత్రలు వేసుకుంటే తగ్గిస్తుంది, మళ్ళీ కొంచెం పెరిగినట్టు మళ్ళీ మాత్రలు వేస్తాం. సో ఆ రెండో గ్రూప్ని క్రానిక్ డిసీజ్ కింద మారుద్దామని మా ప్రయత్నం. అది కూడా వాళ్ళు కూడా బాధపడకుండా అదే అవకాశాలు చాలా ఉన్నాయి, జరుగుతున్నాయి. మన భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది సార్? భారతదేశం పరిస్థితి తక్కిన కంట్రీస్ అమెరికాతో మనం కంపేర్ చేయలేం, కానీ ఇది బాగానే ఉంది. నేను వస్తూనే ఉంటాను కదా, ఇప్పుడు 3 నెలలకి 15 ఏళ్ళకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ట్రీట్మెంట్ సెంటర్స్ చాలా వచ్చినాయి, చక్కగా చాలా వచ్చినాయి. అలా అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ అన్ని మోస్ట్ ఆఫ్ దిమ్ కార్పొరేట్ స్టైల్ సెంటర్స్ వచ్చినాయి. అది ప్రజలకి అందుబాటులో ఉన్నాయా లేవా అన్నకు అనుమానంగా ఉంది కార్పొరేట్ స్టైల్. అందుకనే గవర్నమెంట్స్, లోకల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అందరికీ చెప్తూ ఉంటున్నాను ఏంటంటే, మీ గవర్నమెంట్ హాస్పిటల్ని, క్యాన్సర్ సెంటర్ని స్ట్రెంగ్తన్ చేయండి. టెక్నాలజీ కావాలంటే టెక్నాలజీ పెట్టండి, పీపుల్ కావాలంటే పీపుల్ని హైర్ చేయండి, ప్రోగ్రామ్స్ కావాలంటే ప్రోగ్రామ్స్ పెట్టండి. అప్పుడు మిడిల్ ఇన్కమ్, లో ఇన్కమ్ వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి పరిగెత్తి వాళ్ళ ఆస్తులు అమ్ముకుని ఇవన్నీ చేయక్కర్లేదు. అది నేను గట్టిగా అందరికీ చెప్తాను, అన్ని స్టేట్ గవర్నమెంట్స్. సార్, మీ దగ్గరికి క్యాన్సర్కి సంబంధించిన కేసుల్లో వస్తున్న స్టాటిస్టిక్స్ని బట్టి చూస్తే ఏ రకమైన క్యాన్సర్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి అనుకోవచ్చు? దీనికి రీజన్స్ ఏమంటారు? ఇక్కడ ఏమిటంటే క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉంది, బాగా ఎక్కువ ఉంటుందే కాక ఏజ్ ఆఫ్ డయాగ్నోసిస్ ఈజ్ గెటింగ్ యంగర్ అండ్ యంగర్. పూర్వం 10-15 ఏళ్ళు, 20 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళు, 65 ఏళ్ళు వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఇప్పుడు 30 years, 35 years నుంచి వస్తుంది. అదొక ట్రెండ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఉండి రిస్క్ ఉంటే వాళ్ళు మ్యామోగ్రామ్కి ముందు వెళ్ళి చూపించుకోవాలి. చాలా అది వెరీ ట్రబుల్సమ్ ట్రెండ్ అది ఆడవాళ్ళలో. సో ఈ కార్పొరేట్ మన ఈ వాళ్ళు కూడా కొంచెం టారిఫ్స్ తగ్గించుకుని మోరల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకుని చేసి మన స్ట్రెంగ్తన్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ క్యాన్సర్ సెంటర్ చేస్తే బాగా అవకాశాలు, యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ రెండు ఉంటాయి. మిడిల్ ఇన్కమ్, పూర్ ఇన్కమ్ పేషెంట్. బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, తర్వాత హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే మౌత్, థ్రోట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్. ముందు సర్వికల్ క్యాన్సర్ టాప్లో ఉండేది పూర్వం, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ టాప్లో ఉంది ఈ లాస్ట్ 10 yearsలో. అదొక అలార్మింగ్ ట్రెండ్ అది. ఇలా తర్వాత కోలోరెక్టల్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్ అలా. సో టాప్లో బ్రెస్ట్, హెడ్ అండ్ నెక్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ చూసుకోవాలి. దాన్ని ఎలా ప్రివెంట్ చేయగలం, ఎలా హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రజలకి హెల్ప్ చేయగలం. కారణాలు ఏంటి సార్? రీజన్స్ ఏంటి? కారణాలు టొబాకో. బ్రెస్ట్ క్యాన్సర్ కాదు, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి టొబాకో స్మోక్ చేయటం, చూ చేయటం, అన్ని రకాలు. ఈ టొబాకో వల్ల వచ్చే దుమ్మట్టులా ఏమంటారు కదా, లంగ్ క్యాన్సరే కాదు, థ్రోట్ క్యాన్సరే కాదు, బ్లాడర్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, సో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఎన్ని క్యాన్సర్లు నేను రావచ్చు టొబాకో. నేను మన అందరం తెలుసుకోవాల్సింది ఏమిటంటే 2/3 ఆఫ్ ది క్యాన్సర్స్ ఇన్ ఇండియా ఆర్ ప్రివెంటబుల్. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎక్కడి నుంచి వచ్చి మనకి పట్టలేదు, అది మన చేతిలోనే ఉండదు. 2/3 ఆఫ్ ది క్యాన్సర్ ప్రివెంటబుల్ బట్ నాట్ ప్రివెంటెడ్ యెట్. అది ఎలా చేయగలం అంటే హెల్త్ ఎడ్యుకేషన్, స్క్రీనింగ్, ఎర్లీ డిటెక్షన్. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మీరు చూస్తున్నారు, క్యాన్సర్ విస్తృతి కానీ మరణాల్లో కానీ ఎలా ఉంది సార్? ఎలా ఉందంటే రెండు ఈక్వల్గా ఉంది. చేయాల్సిన పని చాలా ఉంది. ఇంతమంది పోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టుగా ఈ కమాండ్ సెంటర్ పెట్టి, నాట్ ఏ డివిజన్ ఇన్ హెల్త్ డిపార్ట్మెంట్, వాళ్ళకి టోటల్ ఇన్ఛార్జ్ చేసి ఎవ్రీ యాక్టివిటీ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ది స్టేట్. ఇప్పుడు సెంటర్ ఉందనుకోండి, సెంటర్ ఉందంటే రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఐసీఎంఆర్ కొన్నిటితో డీల్ చేస్తుంది, నేషనల్ క్యాన్సర్ కొన్నింటితో డీల్ చేస్తుంది, ఇంకో దాంతో. ఇవన్నీ కలిపి ఒక కమాండ్ సెంటర్ కింద ఉండాలి కొన్ని ఈ క్యాన్సర్ వింగులు. అది ఆ రకంగా మన స్టేట్లో ట్రీట్మెంట్ సెంటర్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. హైదరాబాద్లో కానీ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, వైజాగ్, తిరుపతి మంచి సెంటర్లు డెవలప్ అయినాయి. వాటన్నింటికి కూడా నేను సహాయం అందజేస్తానని చెప్పాను చీఫ్ మినిస్టర్ గారికి. వాటి అన్నింటినీ కూడా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ కింద గ్రూప్లా తయారు చేసి వాళ్ళతో కమ్యూనికేషన్ పెట్టి నేను రెగ్యులర్గా జూమ్ మీటింగ్లు పెట్టి హెల్త్ మినిస్టర్ గారితోనూ, సెక్రటరీ గారితోనూ, హెల్త్ సెక్రటరీ ఒక రకమైన రోడ్ మ్యాప్ ఇచ్చి బెంచ్ మార్క్స్ పెట్టుకోవాలి. మనం ఈ ఏడాది ఇంతమంది ఉన్నారు, నెక్స్ట్ ఇయర్కి తగ్గారా లేదు,
ఈ ఏడాదికి ఎంతమందికి ప్రొవైడ్ చేయగలిగాం క్యాన్సర్ ట్రీట్మెంట్, నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉంది, ఇవన్నీ బెంచ్ మార్క్స్ పెట్టుకోండి. మిగతా వ్యాధుల్లా కాదు క్యాన్సర్ అంటే. క్యాన్సర్ వస్తే మొత్తం కుటుంబం మొత్తానికి దాని భారం ఉంటుంది, భారీగా ఖర్చులు ఉంటాయి. ఒకవేళ క్యాన్సర్ నయమైనా కూడా మునుపట్లా మళ్ళీ ఆయన తన పనులు తను చేసుకోగలడో లేదన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి పరిష్కారం ఏంటి? చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఏమంటే సెకండ్ డిసీజ్ మాదిరి కాదు క్యాన్సర్. క్యాన్సర్ మగవాడికి వచ్చిన ఆడవాళ్ళకి వచ్చిన ఫ్యామిలీ కొలాప్స్, ఖర్చుతో, బాధతో, చూడలేక పడుతున్న బాధ. అందులో ఫీమేల్ క్యాన్సర్ వస్తే ఫ్యామిలీ కొలాప్స్ అవడం అనేది గ్యారంటీ. సో మన వాళ్ళని మనం రక్షించుకోవాలి. వాళ్ళకి అప్రోప్రియేట్ టైంలో అప్రోప్రియేట్ స్క్రీనింగ్కి వెళ్తున్నారా లేదా. మదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద హౌస్. అందుకని వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ టెస్టులు టైంకి పంపించారా లేదా, మ్యామోగ్రామ్ టైంకి ఎగ్జామినేషన్, సర్వికల్ క్యాన్సర్ చెకప్ చేశారా లేదా అని అన్ని మనం చూసుకుంటూ ఉండాలి ఫ్యామిలీలో. ఒకవేళ వస్తే వాళ్ళని కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి కరెక్ట్ సెంటర్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతి నేర్చుకోవాలి మనం. సో మీరు చెప్పినట్టుగా చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ ఎవరికైనా వస్తే అది ఫ్యామిలీ మీద పడుతుంది బర్డెన్. ఇప్పుడు నాకు బాధాకరం ఏంటంటే వాళ్ళు క్యాన్సర్ వచ్చిన కదా అని ఇల్లు అన్ని అమ్ముకుని పాపం రకరకాల ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అక్కడ మనం ఎడ్యుకేషన్ పెట్టి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ ప్రొవైడ్ చేయాలి, గట్టిగా ప్రొవైడ్ చేయాలి. అదొక్కటి మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ, మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పటి వరకు చికిత్సా విధానాలు ఏంటి సార్ ప్రస్తుతం అందుబాటులో? అన్నీ ఉన్నాయి. కీమోథెరపీ ఉంది, రేడియేషన్ ఉంది, సర్జరీ ఈజ్ ఇంపార్టెంట్, ఇమ్యూనోథెరపీ ఉంది, టార్గెటెడ్ థెరపీ ఉంది, వ్యాక్సిన్స్ ఉన్నాయి, అన్ని అడ్వాన్స్డ్ అన్నీ వచ్చినాయి. ఇక్కడ ఉన్నాయి అన్ని కాదు, ఎక్సెప్ట్ వ్యాక్సిన్స్ ఎక్కడవన్నీ ఉన్నాయి. ఈ మాలిక్యులర్ టెస్టింగ్ ఆఫ్ క్యాన్సర్ సెల్ టెస్ట్ మీద ఆధారపడి ట్రీట్మెంట్ పెడతాం. టెస్ట్ ఏ రకం పర్టికులర్ ఎబరేషన్ జీన్లో వస్తే దానికి తగ్గ మందులు ఉంటే ఆ మందు మీద పెడితే ఇక తక్కిన ట్రీట్మెంట్ ఏమి వాడక్కర్లేదు. క్యాన్సర్ ఐడెంటిఫికేషన్ నుంచి ట్రీట్మెంట్ వరకు ఖర్చులు కానీ ఇతరతర అంశాల ధరలు కానీ ఇవన్నీ తగ్గాలంటే మీరు ప్రభుత్వానికి ఇస్తున్న అడ్వైజ్ ఏంటి? తగ్గాలి అంటే సబ్సిడైజ్ క్యాన్సర్ కేర్ ఇంకా బెటర్గా. ఇప్పుడు మనకి ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ ఆరోగ్య పథకాలు ఉన్నాయి కదా, సెంటర్లో ప్రధానమంత్రి యోజన, వీటి అన్నింటిలో కూడా 100 డయాగ్నోసిస్ ఆఫ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఆ క్యాన్సర్, కొన్ని కవర్ కానివి కూడా కవర్ అయ్యేట్టు చూసుకోండి. కొన్ని కీమోథెరపీలు కవర్ కాకపోతే కవర్ అయ్యేట్టు చూసుకోండి. ఇమ్యూనోథెరపీ కవర్ కాకపోతే కవర్ అయ్యేట్టు యాడ్ చేయండి. స్క్రీనింగ్లు యాడ్ చేయండి. సో దాన్ని కవర్ చేసే పద్ధతిని పెంచండి. ప్రజల మీద బర్డెన్ పాకుండా చూడండి అని ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చాను వాళ్ళందరికీ. సార్, మిమ్మల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్రంలో సలహాదారుగా కూడా మిమ్మల్ని తీసుకుంటున్నామని కూడా ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు మీరు ప్రభుత్వ పరంగా మీకు ఒక బాధ్యత అప్పగిస్తున్నారు. సో మీరు చేయాల్సిన పని ఏముందని? చేయాల్సిన పని చాలా ఉంది. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాను నిన్న. ఆయన అపాయింట్ చేశారు నిన్న అందరి ముందు సభలో. సో నేను హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారు కదా సత్యకుమార్, వారితోనూ హెల్త్ సెక్రటరీ గారితోనూ కృష్ణబాబు గారితోనూ పనిచేసి ముందు ఏ లెవెల్లో ఉన్నాం మనం, హాస్పిటల్స్, క్యాన్సర్ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి, దేనికి ముందు ప్రయారిటీ ఇవ్వాలి, ఏ హాస్పిటల్కి ఏ సిస్టమ్ ప్రయారిటీ ఇవ్వాలి, ఏది ఒక పక్కన ప్రివెన్షన్, ఎర్లీ డిటెక్షన్కి ప్రయారిటీ ఇస్తూ రెండో పక్కన ట్రీట్మెంట్ సెంటర్లు అవైలబుల్గా, యాక్సెసిబుల్గా ఉన్నాయా లేవా, ఎఫోర్డబుల్గా ఉన్నాయా లేవా, ఈ కార్పొరేట్ స్టైలు గవర్నమెంట్ ఎలా ఉంది రేషియో, ఇవన్నీ ముందు స్టడీ చేసి దాన్ని చీఫ్ మినిస్టర్ గారికి ప్రజెంట్ చేసి ఎవ్రీ 2 to 3 months వస్తూ ఉంటాను ఇవన్నీ చేసేందుకు. లేకపోతే జూమ్ మీటింగ్లో పెట్టి అందులో మీటింగ్లో అన్నీ డిస్కస్ చేసి ఏ ప్రోగ్రెస్ ఎలా ఉందని, వీళ్ళందరూ క్యాన్సర్ రిలేటెడ్ డాక్టర్లు, అడ్మినిస్ట్రేటర్లు అందరినీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టి వాళ్ళతో కంటిన్యూస్గా కమ్యూనికేషన్, ఏమైనా క్వశ్చన్ ఇస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా నాకు రాసేటి కమ్యూనికేషన్ కూడా పెంచుతాను ఇమ్మీడియట్గా. సో ఇది ఇచ్చిన అవకాశాన్ని నిన్న చెప్పినట్టుగా పదవే కాదు బాధ్యత కూడా ఉంది. ఆ రెండింటినీ సవినియోగం చేద్దామని నా ప్రయత్నం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి అందరికీ. ఇది క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయ గారి అభిప్రాయం. క్యాన్సర్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే ఖచ్చితంగా మరణాల వరకు వెళ్లకుండా మరి పూర్తి స్థాయిలో జీవనాన్ని ఇవ్వచ్చని చెప్పి డాక్టర్ దత్తాత్రేయ గారు అభిప్రాయపడుతున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ.